జేఎన్జే సొసైటీ అధ్యక్ష కార్యవర్గ వారి టీం అందరికీ, ఈ కార్యక్రమంలో అనేక సంఘాలు వారు ఉన్నారు, వారందరికీ ముఖ్యంగా ప్రెస్ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజలతో పాటు మీడియా మిత్రులందరి సహకారంతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి 8 నెలలు, నియర్లీ 9 నెలలు కావస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా మాటలతో కాకుండా చేతలతో మీడియా మిత్రులకి వాగ్దానాలు ఏవైతే చేస్తున్నామో చేసి చూపిస్తామని ఆనాడు అనేక ఎన్నికల సభలో చెప్పిన మాట వాస్తవం. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు చెప్పినట్లు అన్న మాట ప్రకారం 18 సంవత్సరాల చిరకాల వాంఛ ఈనాడు నా జర్నలిస్టు సోదరులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో, సహకారంతో అనేక పర్యాయాలు శ్రీనివాసరెడ్డి గారు, ఈ సంఘ ప్రతినిధులు అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూర్చొని క్షుణ్ణంగా దీని మీద చర్చించడం జరిగింది. ఒకసారో 2 సార్లో కాదు, పోయినప్పుడల్లా నన్ను సున్నితంగా మందలిచ్చేవాళ్ళు కూడా, ఇంకెప్పుడు ఇస్తావు సీనన్నా, లేట్ చేస్తున్నట్టున్నావు, నువ్వు స్పీడప్ చేయి, వీలైనంత తొందరగా ఇవ్వాలి అని అనేక సార్లు మేమిద్దరం కూర్చున్నప్పుడు కూడా నన్ను సున్నితంగా మందలిచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ దానికి టైం రావాలి, ఆ టైం ఈనాడు వచ్చింది. మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈనాడు మీ అందరినీ వెనక చెప్పేది లక్షాధికారులను చేస్తున్నామని. లక్షాధికారులని కాదు, ఈనాడు దీంట్లో సుమారు 1105 మంది సభ్యులు, పెద్ద కోటేశ్వరులు మీరంతా. నాటు లక్షాధికారులు కాదు, మీరంతా ఈనాడు కోటేశ్వరులని చెప్పడానికి మీ మంత్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా సంతోషంగా కూడా ఉంది. గత ప్రభుత్వంలో ఇది కంపారిజన్ కాదు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే నెలలు, సంవత్సరాల తరబడి మీరందరూ ఎదురు చూసిన సందర్భాలు మర్చిపోలేదు. మీకు గుర్తుంది, నాకు గుర్తుంది. అంతేకాదు, ఏనాడు మీడియా మిత్రులు ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారికి అనుకూలమైన క్వశ్చన్లు వస్తే తప్ప ఏ మీడియా మిత్రులైనా ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఇదేంటి సార్ అని అంటే కూర్చో, ఇంకా నేను చెప్పే లాంగ్వేజ్ తక్కువ, ఏదో ఉండే నీ పేపరు ఏంటది, ఇట్లా స్టైల్గా అలా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద గాని, మీ మంత్రిగా నా మీద గాని, ఇంకా మా సహచర మంత్రులు, ఎమ్మెల్యేల మీద కొంతమంది వ్యతిరేకమైన వార్తలు రాసినా, అవి నిజాలు కాకపోయినా అధికారాన్ని ఉపయోగించి ఆ తమ్ముళ్ళని, ఆ కుటుంబ సభ్యులని ఈ ప్రభుత్వం గాని, వ్యక్తిగతంగా నేను గాని, ముఖ్యమంత్రి గాని, మా కేబినెట్ మంత్రులు గాని, మా శాసనసభ్యులు గాని ఎక్కడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండవు. స్వేచ్ఛ అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. దానికి మొచ్చు మునకే ఈ ప్రభుత్వం ఫ్రీగా మీకు తోచినది రాయమని స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ఈనాడు ఫ్రీగా, ఓపెన్ గా మీ మనసులోది మీకు తోచింది, ప్రజలు ఏం కోరుకుంటున్నారో నిజమేదో. కొన్ని ఎల్లో పేపర్లో మిత్రులు ఉన్నారు, పింక్ కలర్ మిత్రులు, వాళ్ళు ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం. ఒక అద్భుతమైన కార్యక్రమం హైడ్రా, ఆ హైడ్రాను కూడా ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం. గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు అతలకుతలమవుతున్నాయి వరదలతో. దాంట్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నాయకులు, ఆనాటి ప్రతిపక్ష పెద్దలు మాట్లాడుతుంటే దాన్ని చిత్రీకరించి
బొమ్మలు చిత్రాలు ఎలా చూపిస్తున్నారో చూస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వం గాని ఈ రథసారథి రేవంత్ రెడ్డి గారు గాని ఎప్పుడు ఏ ఒక్క మీడియా మిత్రుల మీద చిన్న కేసు పెట్టింది కూడా లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అంతెందుకు, ఇప్పుడు ఈ 1105 మందిలో నాకు తెలిసి వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తే కుదరదు అని మేము అనలా, ఏమన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు, అట్లేమీ లేదు, వాళ్ళు మన తమ్ముళ్లే, నిజం తెలుసుకుంటారు. నిజంగా వాళ్ళు మన ద్వారా కోటేశ్వరులు ఈ ప్రభుత్వం ద్వారా అవుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళలో కూడా పరివర్తన వస్తుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క పరితనం, ఈ ప్రభుత్వం యొక్క బ్రాడ్ మైండ్ అలా ఉంటది. అదే ఇందిరమ్మ రాజ్యం. నిజంగా ఇది ఒక వారం రోజుల క్రితమే జరగాల్సి ఉండే. ఆనాడు కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఈ రోజు పెట్టుకున్నాం. ఈ రోజు కూడా ఉదయం 11 గంటలకే జరగాలి. కానీ రాత్రి మళ్లీ వర్షాలు ఉధృతమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మళ్లీ నేను జిల్లాకి వెళ్లాల్సి వచ్చింది. జిల్లాలోకి వెళ్తే మళ్ళా హెలికాప్టర్ పంపించి లేట్ అవుతుంది సీనన్న, నువ్వు వచ్చే ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు జరపాలి అని చెప్పారు. 3 గంటలుగా 3ంటికి అన్నారు. లేట్ అయినందుకు నా మీడియా కుటుంబ సభ్యులందరినీ మన్నించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో వరదల ఉధృతితో అతలకుతలమవుతుంది రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని తప్పకుండా, ఈ రాష్ట్ర ప్రజలని, పేదవాళ్లకు అండగా మాతో పాటు మీరు కూడా పూర్తి సహకారం ఉండాలని కూడా మిమ్మల్ని వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నా.